ఏందయ్యా చాయ్ పట్టుకొని ఇల్లంతా వెతుకుతి. నేను ఎక్కడికి వెళ్ళానే? నా స్నేహితుడు వద్దనే ఉన్నాను. స్నేహితుడా? ఏంది? అబ్బో బుల్లెట్ బండి ఎక్కినంత ఫీల్ అవుతున్నా. ఇది నాకు బుల్లెట్ బండి కంటే ఎక్కువ. ఇది మన కుటుంబాన్ని ఎంతో కాపాడింది. దీనికి డీజిల్ అవసరం లేదు, పెట్రోల్ అవసరం లేదు, పైగా పొగ కూడా రాదు. దీనికి కచ్చా రోడ్డు, పక్కా రోడ్డు, ఏ రోడ్డు పైన సర్రని వెళ్ళిపోవచ్చు. అవునా? పెళ్ళామాదా నేనా? సరిపోయింది, ఇంట్లో అన్నం మాడిపోతుందేమో. నరసింహ, అయ్యా ఇంటి ముందున్న ఎడ్ల బండి తీసాయి, చూడడానికి బాగలేదు, కారు వస్తుంది. సరే అయ్యా. ఏమైంది నరసింహ? చిన్నబాబు కారు తీసుకొస్తారన్నాయా, బండి తీసేయమన్నాడు. కారు తీసుకొస్తుండా? తీయండి. అయ్యో అయ్యో, ఇంకా బండి వాళ్ళు తీసుకుపోతుండయ్యా. మనోడు కారు తెస్తుండట, బండి తీసేయమని చెప్పాడట. అవునా? కొత్తది గొర్రెల మంద, పాతది బర్ల మంద, మన ఇట్టాలు వాళ్ళకేం తెలుసు? పగటి పూట చందమామ కానరాదు కంటికి, పచ్చనైన చేనులోన స్వచ్ఛమైన గాలిలోన నిద్రపో చిన్న, నిద్రపో చిన్న. బతుకు బండి ఓడిలోన ఎండమావి నీడలోన నిద్రపో కన్నా. ఏందయ్యా నీకు పాటలు కూడా వచ్చా? నాకు పాట పాడడం వచ్చు, నా బండికి జోల ఊపడం కూడా వచ్చు. ఇక్కడ కొండ ఎందుకయ్యా ఈ బండి అంటే నీకు ఇంత పిచ్చి? ఈ బండి ఒకప్పుడు నన్ను ఉయ్యాలూపింది, ఇప్పుడు మన చిన్నోని ఉయ్యాలూపుతుంది, రేపు మన మనమాన్ని కూడా ఉయ్యాల ఊపాలి. అందుకే ఈ బండి అంటే నాకు ప్రాణం. అంటే ఇది మన తరతరాల నుండి వచ్చే ఆస్తి మనకిది. విన్నావా నాన్న? నీ కొడుకు కూడా ఇవ్వాలనుకుంటున్నాడు మీ నాన్న. నీకెంత ఇష్టం బండి అంటే? అరే పెద్దయ్యకు బండి అంటే లవ్ ప్రాణం ఉండేరా. అన్నా, మనం బండి లాక్కొచ్చేటప్పుడు పెద్దమ్మ పెద్దయ్య ముఖం ఒక లాగైందన్నా పాపం. ఉంటది మరి. ఎన్నో ఏళ్ల నుండి వ్యవసాయానికి బండి వాడుకుంటున్నారు. కళ్ళ ముందు బండి పోతుంటే వాళ్ళ ప్రాణానికి బాధ అవుతుంది మరి. ఏం చేస్తాం? అన్న నమస్కారం అన్నా. చెప్పుతామే అన్న, నేను ఎడ్ల బండి అమ్మినారు కదన్నా, అది అమ్మటం మీ నాన్నకి ఇష్టం లేనట్టుందన్నా. నా దగ్గరకు వచ్చి బాధపడ్డాడన్నా. ఒకసారి ఆలోచించుకొని చెప్పన్నా. అమ్మా, నాన్న, మీ నాన్న మస్తు టెన్షన్ పెట్టుకున్నాడు నువ్వు బండి అమ్మిన నుంచి. మందులు వేసుకుంటలేడు, అన్నం తింటలేడు. మీ ఇద్దరు టెన్షన్ చూసి నాకు టెన్షన్ అవుతుంది.